హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రెమండస్ రెస్పాన్స్ ఫర్ ఆర్ ఆఫ్ ఉస్తాద్. చాలామంది మెత్తని మట్టి ఆ లిరిక్ ఒకటి, బండరాళ్ళని బద్దలు కొట్టే లిరిక్లు ఇవన్నీ వేరే వేరే వాళ్ళ ఎడిట్లు చేసి పంపిస్తుంటే ఎటర్లీ రష్ వస్తుంది. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఒక ఫ్రెండ్ అయితే ఏం చేశాడంటే పాట స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే రిథమ్ స్టార్ట్ అయిందో ఆ రిథమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పవన్ కళ్యాణ్ గారి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాము మేము అందరము. సో ఇంతకుముందు సాంగ్కి మీరు డ్యాన్స్ బస్టర్ పెట్టారు కదా, దీనికి ట్రాన్స్ బస్టర్ పెట్టండి అన్నాడు. సో దట్స్ అ గుడ్ ఐడియా. సో ఈ పాట పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి కొంచెం పర్సనల్ యాటిట్యూడ్కి దగ్గరగా ఉండడంతో కొంతమంది కొన్ని ఇంట్రెస్టింగ్ కన్సర్న్స్ రేస్ చేశారు. ఒకళ్ళు ఇద్దరు చేస్తే నేను వీడియో చేసేవాడిని కాదు, చాలామంది అడిగారు. సో వాళ్ళ డౌట్ ఏంటంటే, అన్న సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయా, పొలిటికల్గా రెఫరెన్స్లు కానీ అలాంటి డైలాగులు ఉంటాయా అని చెప్పి అడిగారు. సో ఈ విషయంలో క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాలాగా, సినిమా అంటే వినోదం, సినిమా వేరు, పాలిటిక్స్ వేరు అనేది ఆయన డే 1 నుంచి మాకు అందరూ క్లియర్గా చెప్పారు. ఆయన కూడా అదే ఫాలో అవుతారు. అందుకే చూడండి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్లో కానీ, ఓజీలో కానీ ప్రకాష్ రాజ్ గారితో యాక్ట్ చేశారు. ఎందుకు యాక్ట్ చేశారంటే, ఆయన పాలసీ పరమైన పోరాటం తప్ప పర్సనల్ పరమైన పోరాటం, పర్సనల్ అటాకింగ్ ఆయన ఎప్పుడేం చేయడు. సో ఆయన డే 1 నుంచి క్లియర్గా చెప్పాడు, హరీష్ మన సినిమాలో ఒక డైలాగ్ కానీ, ఒక సన్నివేశం కానీ, లేదా ఒక రెఫరెన్స్ కానీ ఏ ఒక్క వ్యక్తి చిన్న పుచ్చుకల్లా చేసినా, ఏ ఒక్క వ్యక్తిని కొంచెం ఇరిటేట్ చేసినా, ఏ ఒక్క వ్యక్తి తప్పుగా ప్రొవోక్ చేసినా, ద హోల్ పర్పస్ ఆఫ్ సినిమా అంటే వినోదం, ద హోల్ పర్పస్ ఆఫ్ సినిమా విల్ నాట్ బి సర్వ్డ్, అలాంటివి చేయొద్దు అన్నారు. సో ఇప్పుడు గాజు డైలాగ్ ఉందంటే బ్రేక్ అయినా సరే అది పదునుగా ఉంటుంది, ఇంకా ఫైట్ చేస్తుంది అన్నట్టుగా మన హీరోకి ఎలివేషన్ ఉంటుంది తప్ప ఇంకోళ్ళని తక్కువ చేయడం కానీ, ఇంకోళ్ళ మీద సెటైర్లు కానీ, ఎటకారాలు కానీ లేవు, ఉండవు. అంటే రీజన్ ఏంటంటే సింపుల్ థింగ్, ఆయనకి అన్ని పార్టీల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఎవరికి వేసినా సినిమా అంటే ఈయన దగ్గరికి వస్తారు. అండ్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నేను థ్రిల్ అయిపోయిన విషయం ఏంటంటే, ఫ్యాన్స్ అందరూ కూడా సేమ్ ఆయన వ్యక్తిత్వాన్ని ఫాలో అవుతూ, అన్న మనకు వద్దు, మనకు పాలిటిక్స్ రెఫరెన్స్లు అయ్యి పెట్టొద్దు, మనకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నా బ్లాస్ట్ అయిపోవాలి, మనకెందుకన్నా అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బాయిలు. నిజంగా కళ్యాణ్ గారిని ఫాలో అవ్వడం అంటే ఊరికే ఆయన స్టైల్నో స్వాగ్నో కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బలమైన సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. నేను ఆ విషయంలో నేను చాలా థ్రిల్ అయిపోయా. సో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. సో ఏ ఒక్క వ్యక్తినో, ఏ ఒక్క పార్టీనో, ఏ ఒక్క వర్గాన్నో చిన్నపుచ్చుకోలా కానీ, కించపరిచేలాగా కానీ, వెటకారపు ధోరణులు కానీ ఎక్కడా సినిమాలో ఉండదు. అందరూ కలిసి ఎంజాయ్ చేయాలని ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. సో గైస్, బట్ ఏమాట కామాట హీరో గారిని ఎలివేట్ చేసే డైలాగులు కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ బద్దలైపోయి